తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు పగబట్టి కక్ష సాధింపు చర్యలో భాగంగా మొన్న మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారిని సిట్ నోటీసులు పంపించి విచారణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాజీ మంత్రి వర్యులు రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారిని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, రేపు విచారణకు రావాలని. ఇది అత్యంత దురదృష్టకరం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం మీద దృష్టి పెట్టాలి, కానీ ఇదేదో విచిత్రంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నాయకులకు కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ కూడా ఎల్లప్పుడూ అధికారంలో ఉండే ఆస్కారం లేదు. ఈరోజు మీరు అధికారంలో ఉండి ఏ కక్ష సాధింపు చర్యలైతే చేస్తా ఉన్నారో రేపు మేము కూడా అధికారంలో వచ్చి అదే పని చేయాలనా? మీ ఉద్దేశం అదేనా? ఒక్కసారి అదే అయితే మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఎన్ని విచారణలు చేస్తారో చేయండి. చివరికి నిజమేంటో ప్రజలు గ్రహిస్తారు. అంతిమంగా ప్రజలు ఇచ్చే తీర్పుకు మీరు కూడా బలి కావాల్సి వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఇకనైనా గౌరవ కేటీఆర్ గారిని, గౌరవ హరీష్ రావు గారిని విచారణ పేరిట నోటీసులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని రేవంత్ రెడ్డి గారిని నేను హెచ్చరిస్తా ఉన్నాను.